గడియారాలు జోన్స్ అని కొన్ని ఉంటాయి మనకి. అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ ఒకటి, సౌత్ సౌత్ వెస్ట్ ఒకటి పెట్టకూడదు. ఒకటి గడియారాలు. రెండవది ఆగిపోయిన గడియారం ఇంట్లో పెట్టకూడదు. ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క షేప్ ఉండే గడియారం పెట్టమని చెప్పింది శాస్త్రం. అంటే అలాగ ఉత్తరం వైపు గడియారం పెడుతున్నాం, ఉత్తరం గోడకి, ఇంటి మొత్తానికి ఉత్తరం గోడ పెడుతున్నాం. రౌండ్ కానీ కోడిగుడ్డ ఆకారం కానీ వైట్ ఆర్ బ్లూ కలర్స్ ఉండాలి. స్పేస్ ఎలిమెంట్ అది. తూర్పు వైపు పెడుతున్నాం అనుకోండి, ఇంట్లో రెక్టాంగిల్ ఉండాలి లేదా గ్రీన్ ఆర్ బ్లూ కలర్స్ ఉండాలి తూర్పు వైపు అయితే. అదే వెస్ట్ అనుకోండి, వెస్ట్లో పెడుతున్నాం, స్క్వేర్ ఎల్లో కలర్ ఉండాలి, స్క్వేర్ ఆర్ రౌండ్ ఉండేవి. అదే ఆగ్నేయంలో లేదా దక్షిణంలో పెడుతున్నాం, త్రికోణ ఆకారంలో ఉండే గడియారాలు ఉండాలి, రెడ్ కలర్ ఉండొచ్చు. ఇది షేప్ చెప్పారు. అండ్ అలాగే వెస్ట్ నార్త్ వెస్ట్లో ఉంటే ఏమవుతుందంటే అది డిప్రెషన్ జోన్ అంటారు. పడమర వాయువ్యో మృతయే రోదనాథ్ గ్రహస్మృతం అని చెప్పారు. అంటే ఏంటి, నీకు దుఃఖం కలిగినప్పుడు, ఒక రకమైన దుఃఖ భావంలో ఉన్నప్పుడు అక్కడ ఒక గది కట్టుకొని అందులో ఉండమన్నాడు. అంటే నీ యొక్క దుఃఖాన్ని తీర్చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు అక్కడ ఎంటర్ అవ్వడానికి, అంటే నీలో ఉండేటువంటి కొన్ని ఇవి క్లియర్ అవ్వడానికి ఒక రూమ్ చెప్పారు. కానీ నువ్వు అక్కడే ఎప్పుడు ఉంటే ఎక్కువ అవుతుంది, డిప్రెస్ ఎక్కువ అవుతుంది. అక్కడ గడియారం ఉంటే 24/7 మీకు ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. అందుకని అక్కడ గడియారం పెట్టుకోవద్దని చెప్పారు. అలాగే వేస్టేజ్ జోన్ అంటాం, సౌత్ సౌత్ వెస్ట్, అది టాయిలెట్స్ వేస్టేజ్ ఐటమ్స్ పెట్టే ప్లేస్. సో అక్కడ మీకు గడియారం ఉంటే మీరు 24/7 ఎప్పుడు ఏదో వేస్ట్ పని చేయాలి, ఖర్చు పెట్టేసేయాలి, ప్రతిదీ కూడా విలువ లేదు అనే ఫీలింగ్లోకి ఎక్కువ వెళ్ళిపోవడము, ఇవి ఎక్కువ జరుగుతాయి. అందుకని ఈ 2 ప్రదేశాల్లో వద్దన్నారు. కానీ డోర్ పైన పెట్టుకోవడం తప్పలేదు. అయితే కొంతమంది ఏంటంటే అది ఏమైనా పుసుక్కని జారి పడితే డోర్ దగ్గర ఎంటర్ అయ్యేటప్పుడు తగులుతుందేమో అనే భావంతో కూడా వద్దంటుంటారు. అంతకుమించి అక్కడ గడియారం పెట్టకూడదు అనేది లేదు. అది మంచి జోన్ అయితే పెట్టుకోవచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.